ఈ రోజు ఒక స్పెషల్ టాపిక్ తో మేము ఎందుకు వచ్చానండి. ఈ రోజుల్లో చాలా మంది మేల్ టు ఫీమేల్ గా కన్వర్ట్ అవుతున్నారు. సరదాగా ఇలా అన్నాడు, మాడ అన్న పదం వాడాడు. ఆ పదానికి అర్థం ఏంటో కూడా నాకు తెలియదు. మా పక్కన ఉన్న ఫ్రెండ్కి అది అర్థమైంది. తర్వాత నేను అమ్మాయిలా అనుకుంటున్నాడు, తను నీలో ఫీమేల్ ఫీలింగ్స్ ఉన్నట్టు నేను అడగ వల్ల అలా అనిపిస్తుంది అది అని చెప్పాడు. సడన్ గా ఒకసారి ఒక స్క్రీన్ ఇంకా కళ్ళ ముందు కనబడింది. సో ఇది ఇంటి దగ్గర తెలిస్తే మా వాళ్ళు ఖచ్చితంగా బాధపడతారో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. అది ఇంకా ఊహలు కూడా అందదు. తర్వాత రోజే డెసిషన్ తీసేసుకున్నాను, సూసైడ్ చేసేసుకోవాలని. ఇప్పుడు విమానం ఉంటే తెచ్చుకుని సాల్వ్ చేయలేని ప్రాబ్లం అది మాత్రం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. అవును, అంటే ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందండి? అంటే ఇప్పుడు ఒక మేల్ నుంచి ఫీమేల్ అవ్వడానికి ఫీమేల్స్ కూడా మెన్స్ట్రుయేషన్ టైంలో కూడా వాళ్ళకి ఎలా మూడ్ స్వింగ్స్ వస్తాయో సేమ్ మనకి కూడా మూడ్ స్వింగ్స్ వస్తాయి. ఈ విషయంలో నాకు ఒక ఫ్రెండ్ ద్వారా ఒక ట్రాన్స్ పరిచయం అయ్యారు. ఆవిడ కూడా ఏంటంటే కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలన్నమాట. మా గురువులు ఒప్పుకోరు, ఇలాగా జాయిన్ అవుతేనే వాళ్ళు ఒప్పుకుంటారు, లేకపోతే నార్మల్గా అయితే మాత్రం పంపరని కరాకంటిగా చెప్పేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి నిర్వాణ అంటారు, జస్ట్ రిమూవ్ ద పార్ట్. అంటే పార్ట్ని రిమూవ్ చేస్తారు తప్ప వేరేది ఏది ఉండదు. సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీ ఏంటంటే ఇది కంప్లీట్ ఫీమేల్ అనమాట. ఇంకా దాదాపు ఎంత ఖర్చు వస్తుండొచ్చు? 6 lakhs, 5 to 6 lakhs అవుతుంది ఇప్పుడైతే. 5 to 6 lakhs. మీరు ఏదైనా ఉంటే నన్ను అడగండి, నేను సమాధానం చెప్తాను. సో ఇంకా కొంతమంది ఏ విధంగా ఉంటారు అంటే లైక్ ఇప్పుడు కొన్ని ఫెస్టివల్స్లలో పార్టిసిపేట్ చేస్తుంటారు, అమ్మవారు అని చెప్పేసి బోనాలు, మనం పలారం బండి ఇవన్నీ కూడా చూసినప్పుడు అంటే కంప్లీట్ గా అమ్మవారే వచ్చి మాట్లాడినట్టుగా. సో ఈ వైపు కొంతమంది వెళ్తుంటారు, అంటే అదేంటి అసలు డివోషనల్ గా? అంటే అమ్మవారిని ఎందుకు చూస్ చేసుకున్నారు? కొంతమంది వాళ్ళ గురువుల కింద ఉండి బెగ్గింగ్ చేసుకుంటారు, లవ్ చేస్తారు. కొంతమంది సెక్స్ వర్క్ చేస్తారు. అర్జునుడు అన్నాడంట శ్రీకృష్ణుడితో, బాగా ఆనందంగా ఉన్నప్పుడు బాగా బాధగా ఉన్నప్పుడు రెండింటిని కంట్రోల్ చేసి ఓడేయటం. లైఫ్ లో ఫస్ట్ టైం ఒక ఫీమేల్ కాస్ట్యూమ్ వేసుకున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎక్కువగా సెక్షువల్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి, అందుకనే మారారు. దాని తర్వాత ఆఫ్టర్ కన్వర్షన్ ఎక్కువ కూడా అదే వర్క్ చేస్తుంటారు అనేది జనాల మైండ్లో ఫిక్స్ అయిపోయింది. యాక్చువల్లీ ఎవరు ట్రాన్స్ ని చూసినా అదే విధంగా చూస్తారు, చెప్తారు. సెక్షువల్ ఫీలింగ్స్ అనేవి ప్రత్యేకంగా ట్రాన్స్ ఉంటుంది. సెక్షువల్ ఫీలింగ్స్ మెన్ కి ఉంటాయి, ఉమెన్ కి ఉంటాయి, ట్రాన్స్ కి ఉంటాయి. కానీ ట్రాన్స్ అందరికి సెక్షువల్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి అనేది తప్పది. రీసెంట్ గా మంగళవారం మూవీ వచ్చింది, సో అందులో చూసారు కదా, ఆ ఫీలింగ్స్ ఎక్కువగా ఉండడం వల్ల తను ఆ విధంగా తయారైంది. ఆ సెక్షువల్ ఫీలింగ్స్ వల్లే సెక్స్ వర్క్ చేస్తారనే తప్పు. చాలా మంది మనసు చంపుకునే చేస్తారు. ఎప్పుడైనా మీ లైఫ్ లో ఈ విధంగా సెక్షువల్ గా ఎవరైనా అప్రోచ్ అయ్యారా మీరు? ఇన్ని రోజులు రమేష్ అనే పలకరింపు వచ్చి ఇప్పుడు సడన్ గా చేంజ్ అయిందా, లేదంటే రమేష్ అనే పిలుస్తున్నారా, లేదంటే రమేష్ అనే పిలుస్తున్నారు? చాలా బాధగా ఉంది. సాటర్డే కూడా రమేష్ అనే పిలుస్తున్నాను శారీతో వెళ్తే. ఏంటంటే మాకు అలా అలవాటు అయిపోయింది, నువ్వు నాతో అలా ఉన్నావు కదా అంటూ. జీవితంలో ఒక అమ్మాయికైనా అబ్బాయికైనా ఖచ్చితంగా తోడు ఉండాలి.